దేవుని యొక్క మరి వాక్య సందేశంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి మన మధ్యనున్న రెవరెండ్ స్టీఫెన్ రాజు గారు లాలా చెరువు దేవుని పక్షముగా ఘనమైన పరిచర్య గావిస్తున్న వారై ఉన్నారు. ఈ సమయంలో వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చాలా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా పరమ తండ్రి, మీకు అపరంజి పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రైస్తవ మతములో ఎన్నో మిషన్లు ఉండగా ఈ కడవరి కాలంలో గాలిలో బంగారపు అక్షరాలతో మీరు బయలుపరిచినటువంటి ఏర్పాటు మిషన్ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏర్పాటు మిషన్ పేరుట ఇది రాజమంలో జరుగుతున్నటువంటి మహాసభలను బట్టి మీకు వందనాలు. చదువని వాక్యాన్ని దీవించి మాతో మాట్లాడమని వాక్యమైనటువంటి మంచి బోధకుడైన యేసునామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడొచ్చిన ప్రతి వారికి కృపా సమాధానములు, శుభములు పరమ తండ్రి అనుగ్రహించును గాక, ఆమేన్. మరి నాకు చక్కని సమయం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన ఆత్మీయ తండ్రి దైవజనులు ప్రభు సన్నిధిలో ఉన్నారు, అయ్యగారికి వందనాలు. అదే రీతిగా బైబిల్ మిషను ప్రెసిడెంట్ గారు, రెవరెండ్ డాక్టర్ జె సామ్యూల్ కిరణయ్య గారు ఎంతో బాధ్యతగా ఏర్పాటు మిషన్ను నడిపిస్తున్నారు. అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారికి మరణాత, సెక్రటరీ గారికి మరణాత, జాయింట్ సెక్రటరీ గారికి, గవర్నింగ్ బాడీ వారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులైన వారందరికీ మరణాత. మీకు మరణాత. అయ్యగారులు అందరికీ మరణా చెప్పి మీ చెప్పలేదు అనుకున్న సరిగా ఎన్నరో, అందుకే మీకు కూడా మరణాత. మరి క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. నాకు ఇచ్చిన సమయంలో మరి సెక్రటరీ గారు నాకు 8 గంటలు ఫోన్ చేసి, అయ్యా ప్రసంగానికి రెడీ అవ్వమన్నారు. నేను రెడీ అవ్వలేదు అని చెప్పి కొంచెం కంగారు వచ్చినా ఎవరేమనుకోకండి. ఒక ఆయన డాక్టర్ గారు చెప్పారంట, అబ్బాయి ఎప్పుడోసారి నీ కాలు పడిపోద్ది అన్నారంట. ఏమన్నా చెప్పండి, ఎప్పుడోసారి నీ కాలు పడిపోద్దు అంటే ఆడ అత్తమాలి గిల్లి చూసుకునేవాడంట. ఓసారి ఓ ఫంక్షన్కి వెళ్ళాడంట, 2-3 సార్లు కాలు గిల్లి చూసుకున్నాడు, ఏం చల్లం లేదు. బాబు నా కాలు పడిపోయింది అని కత్తులేస్తున్నాడంట. ఎదురుకున్న దొరసనమ్మ కూర్చుందంట, ఒక్కటి లాగిపెట్టి కొట్టిందంట. ఏడు సంగతి అంటే ఆవిడ కాలు గిల్లేస్తున్నాడంట ఈయన కంగారులో. ఈయన కాలు గిల్లు మానేసి ఎవరి కాలు, ఆవిడ కాలు గిల్లేసి కొంచెం కంగారులో కార్యక్రమాలు చేస్తే అలాగే ఉంటాయి. మరి అంటే దయచేసి మరి శ్రద్ధగా వినాలని. అంటే మరి మన సంఘాల్లో చెప్పుకుంటున్నా, సభల్లో చెప్పుకున్న ప్రసంగాలు వేరుగుంటాయి. సరే, క్లుప్తంగా వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం మనం గమనిస్తే బైబిల్ పండితులైన వారు చక్కని పేరు పెట్టారు. ఏంటండి?
ద గ్రేట్ కల్వరీ చాప్టర్ అని చెప్పి యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి పేరు పెట్టారు. గొప్ప కలువరిగిరి అధ్యాయము. రెండవదిగా యెషయా గారికి మరో పేరు పెట్టారు. ఏంటంటే 5వ సువార్తికుడు. ఎందుకు పెట్టారు ఆ పేరు? నలుగురు సువార్తికుల తర్వాత యేసు ప్రభు గురించి అధికముగా ఆయన జన్మ, ఆయన పరిపాలన, ఆయన శిలువ, ఇవన్నీ నలుగురు సువార్తికుల తర్వాత ఎక్కువగా రాసింది ఎవరంటే యెషయా గారు. అందుకు చెప్పను ఆయనకి ఏం పేరు? 5వ సువార్త. అమ్మ ఏం మాట్లాడతలేదు? చెప్పండి సరిగట్టిగా. అయ్యగారు చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు చెప్పండి? బలమైన భోజనాలు తినేసి మనం గట్టిగా మాట్లాడాలని. ఎవరేమనుకోద్దు కానీ నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు, వంకాయ తిన్నాను, గోంగూర తిన్నాను, కానీ రాత్రి అంతా తినేసాను. నా ప్రక్కన మా సంకపెద్ద రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఎవరో సాక్ష్యం పెట్టుకుంటే మరి అబద్ధం కాదనుకుంటారు. ఇదేంటమ్మా మీరు అన్నీ తినరు కదా అంటే, యెహోవా ఈరే అన్నీ తినేసాం. ఏంటి ఎవరై అంటే ఆయనే చూసుకుంటాడు. సభల్లో కదా, ఇంటి దగ్గర అయితే తేడా చేద్దు. ఎందరో ప్రార్థన చేసినటువంటి భోజనం. రెండవ ప్రత్యేకత ఏంటంటే గుంటూరు వారు వచ్చి వండుతున్నటువంటి వంట. ఏమండి, నేను చెప్పేది వేరుగా కాదు కానీ రాత్రే మా సంఘపెద్దతో మాట్లాడు, అంటే మా భోజనం వంటని ఇచ్చారు. ఆయనతో అన్నాను, ఏమండి మన వంటలు మన వంటను మార్చేద్దాం. కాలుతో అడిగిన రెడ్డి గారు ఎక్కడ ఉంటాడని వంటల దగ్గర. వంటను మార్చేద్దాం. ఏడు సంగతి అంటే మనకి ఎంత రుచికరంగా ఉండలేదండి. మనం ఏం తక్కువ చేస్తలేదు. ఎంత నూనె అంటే అంత ఎత్తున్నాం, ఎంత కారం అంటే అంత ఎత్తున్నాం, ఎంత ఉప్పు కావాలంటే అంత ఎత్తున్నాం. సరిగ్గా మనకు వంటలేదు. ఇక్కడ వంటలు చూడండి, ఎప్పుడు తిన్నాను ఎంత సాంబార్ తినేసాను రాత్రి నేను. నిజమండి, అబద్ధం కాదు. మా వాళ్ళు అంటున్నారు. అంచేత ఎంత ప్రయాసపడి అయ్యగారు చక్కని మళ్ళీ 1, 2 కూరలు. ఎన్నేసి కూరలు చెప్పండి? తినేసి మీరు మాట్లాడరమ్మా. ఎన్నేసి కూరలు? ఒక పూట 3, ఒక పూట 4 ప్లస్ సాంబారి, అన్నీ వేడి. ఎందుకింత ప్రయాసపడి ప్రశ్న గారు చేస్తున్నారంటే బలమైన వాక్యాహారాలు. అయ్యగారు ఎంత బలమైన వాక్యం చెప్పారు రాత్రి. సీమోను వలె, కురేనీడని సీమోను వలె మనం కూడా కొద్దో గొప్ప దేవుని పని చేయాలి. ఎంత చక్కని సందేశమో, ఎంత చక్కని ఉపదేశము. ఎందుకంటే 100 మంది సంఘానికి వచ్చి దులుపుకొని వెళ్ళిపోతుంటారు, ఏం పని చేయరు. అవునా? మాట్లాడమ్మా. అవునా కదా? నాకు కొంచెం ప్రశ్నలు అడుగుతూ ఉంటాయి అనుకోకండి. దులుపుకొని వెళ్ళిపోతుంటారు. కానీ రాత్రి అయ్యగారు సందేశం విన్నారు అనుకోండి, ఏమనుకుంటారు? అబ్బో మనం కూడా కొద్దో గొప్ప సంఘ కార్యక్రమాలు పాల్గొనాలి అనే మనస్సాక్షి మనకు వస్తుంది. అంచేత బలమైన వాక్య సందేశాలు అందిస్తున్నారు, బలమైన ఆహారం పెట్టిస్తున్నారు. మీరు కూడా యేసునామం పేరట బలంగా తయారవ్వాలి. సరే, నాకు ఇచ్చిన సమయం తక్కువ, త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ యెషయా భక్తునికి యెషయా ప్రవక్త పెట్టిన పేరు 5వ సువార్తికుడు. ఈయన యేసు ప్రభు గురించి చాలా స్పష్టంగా, చాలా తేటగా, అపార్థమ చేసుకోలేనంత వీలుగా, కళ్ళకు కట్టినట్లుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో శిలువంతా మన ముందు చూపిస్తున్నాడు ఆయన. ఇందులో ఒక్క వచనాన్ని మనం వివరించుకుందాం. 2వ వచనం అండి, దయచేసి మళ్ళీ చదవనమ్మా. యెషయా 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసు ప్రభు పెరిగారు. చాలండి అమ్మ, వినాలి. అసలు మొక్క మొలవాలంటే ఎలాంటి భూమి ఉండాలి చెప్పండి? మెత్తని భూమి ఉండాలి, అనుకూలమైన భూమి ఉండాలి. మొక్క మంచిగా మొలవాలంటే ఎండిన నేలలో మొక్క మొలవడం అంటే చాలా కష్టం. ఒకటి లేత మొక్క. లేత మొక్కను కూడా కాపాడడం చాలా కష్టం. అది ఎదగాలంటే చుట్టూరు కంచె వేయాలి, జంతువులు తినేస్తాయి, లేకపోతే వారు వీరు దాన్ని తీసేస్తారు. అంచేత లేత మొక్క ఎదగడం కష్టం. ఎదిగిపోయిన తర్వాత ఎవరు దాన్ని ఏం చేయలేరు. అంటే లేత మొక్కకి ఎన్నో కష్టాలని చెప్పడానికి యెషయా మాట రాశాడు. ఒకటి, యేసు ప్రభు లేత మొక్క వలె పెరిగాడు. ఆయన అన్నీ తట్టుకొని
అన్ని సమస్యలు తట్టుకొని రెండవదిగా ఎలా పెరిగాడంటే ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఎండిన భూమిలో మొలిచిన మొక్క మొలవాలంటే, ఆ నీరు లాక్కోవాలంటే, ఆ సారం లాక్కోవాలంటే ఎంత కష్టమో మనందరం గ్రహించాలి. అయితే ఆ ప్రక్కనే ఇంకొక మాట కూడా మనం గ్రహించాలి. ఏంటి ఇంకో మాట అంటే, మామూలు భూమిలో మొలిసిన మొక్క కంటే ఎండిన నేలలో మొలిసిన మొక్క సారవంతమైనటువంటి సేవదేరిన మొక్కగా మారిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా మన్నా చెప్పండి. అంచేత ఏ మొక్క బాగా సేవదేరతా చెప్పండి? ఎండిన భూమిలో మొలిచిన మొక్కకి సేవ ఎక్కువ, ఎండిన భూమిలో మొలిచిన మొక్కకి గట్టిదనం ఎక్కువ. లూజు మట్లో మొలిచినటువంటి మొక్క అంత సేవదేరదు. అమ్మ వింటున్నారా? అంచేత యేసు ప్రభు కూడా మన దగ్గర కూడా ఒకసారి వద్దాం. మనం కూడా బాగా కష్టపడి పనిచేసాం అనుకోండి, మన ఒళ్ళు ఎలా అవుతుందో చెప్పండి, సేవదేరిపోద్ది. అవునా? అలా కాకుండా ఏసీలోంచి బయటికి రాకుండా ఏసీలోనే కూర్చున్నారు అనుకోండి, ఏమండి పని పాట మానేసి మనం ఒళ్ళేమన్నా బలిష్టంగా మారుతుందా? నిర్గమాకాండం చూడండి, మొదటి అధ్యాయంలో వారికి అధికమైన శ్రమను పెట్టి రాజు చంపేయాలనుకున్నాడు. కానీ అధికమైన శ్రమల వల్ల వారు రాటుదేలిపోయారంట. ఏమైపోయారు చెప్పండి? రాటుదేలిపోయారంట, సేవదేరిపోయారంట, బలిష్ఠులుగా మారిపోయారంట. రాత్రి ప్రెసిడెంట్ గారు చెప్పారు, పూర్వకాలం తిండి వేరు, ఈ రోజుల్లో తిండి వేరు. ఏమన్నా అవునా? పూర్వకాలం తిండి తిన్నారు కనుక ఎంతంత దూరాలు నడిచేవారు. ఇప్పుడు చిన్న పిల్లడు 4 మెట్లు ఎక్కాలంటే ఆయాసపడిపోతున్నారు. చిన్నపిల్లలు, చదువుకున్న పిల్లలు. మరి తర్వాత తరం ఎలా ఉంటుంది మనం ఇంకా ఊహించలేమాట. కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి ఆయన పైకొచ్చాడు. ఆయన ప్రయాసపడి ఆ దేశంలో జీవించాడు. ఆయన ఇందా చెప్పుకున్నట్లుగా ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినాయో అంత బలమైన వారుగా మారిపోయారు వారు. మనకు కూడా దైవజనుల ఆత్మీయ తండ్రి గారు సెలవిచ్చారు. ఏంటంటే, మానవుడు శ్రమలు పొందకుండా దేవుని మానవుడు కాలేరంట. ఏం పడాలి చెప్పండి? కొద్దో గొప్ప శ్రమలు వచ్చినావని కానీ మనం కూడా ఏమైపోతాం? రాటుదేలిపోతాం. చిన్నప్పుడు పిల్లలు బాగా కష్టపడ్డారనుకోండి, రేపొద్దున ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా తట్టుకుంటారు. ఈ రోజుల్లో మనం గమనిస్తే చిన్నప్పటి నుంచే చాలామంది పిల్లలకి ఏసీ బస్సులు బడికి వెళ్తాకి, బస్సు వేసి బల్లో వేసి ఇంటికి వచ్చాక వేసి ఆడెప్పుడైనా ఎండలోకి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎందుకు? మరి అత్తమాల ఏసీలోనే ఉంటున్నాడు. మా తెలిసిన వారు ఒకరు ఉన్నారు. ఆ అబ్బాయి అంటే ఎంత ప్రేమో ఆవిడికి. అమ్మా నేను ఆడుకొని వస్తానే అని వెళ్ళాడు అనుకోండి, గొడిగెత్తది. మేమంటాం గొడిగించుకొని ఆడేమాడతాడు అంటే, వాళ్ళ అబ్బాయి మీద ఎండ కూడా పడకుండా, ఎవరైనా సరే ఎండ వాన చలి, రైతులు చూడండి, ఎండ వాన చలి బంద బురద ఏమి లెక్క చేయరు వారు. అందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకంటే ఈ రైతులకు ఆరోగ్య సమస్యలు తక్కువ వారికి. అంచేత రాటుదేలిపోయావని చెప్పేసి మనం విచారపడకూడదు. అదే బలమైన మొక్క, సేవదేరిన మొక్క. సరే, వాక్యంలోకి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రూరమైనటువంటి రాజు పరిపాలనలో పెరిగి పెద్దోడయ్యాడైనా, అదే ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్క. ఎంత క్రూరమైన రాజు అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 2:16 చదువునమ్మ తీస్తే. ఆ జ్ఞానులు సరే, అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ కూడా రాజు చంపేశాడంట. 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. వినాలి, ఎలా చూడాలి ఒకసారి. ఎవరన్నా పిల్లలు మనం చూసాం అనుకోండి, ఎంత ముద్దు వస్తారు చెప్పండి. ఎవరి పిల్లలైనా, మన పిల్లలే కాదు, ఎవరి పిల్లలు చూసినా చిన్నపిల్లలు మనకు ముద్దు వస్తారు.
మరి రాజుకు ముద్దు ఉందంటారా? చెప్పడమ్మా, ఉందా? 2 సంవత్సరాల్లోపు పిల్లలను చంపేశాడంటే ఎంత క్రూరమైన రాజో, కఠినమైన రాజో మనం గ్రహించాలి. అదే సమయంలో అదే గుంపులో యేసు ప్రభు కూడా చనిపోవాలి. అందుకే దేవదూత ఏమందంటే, ఈ శిశువును రాజు చంపాలని చూస్తున్నాడు. మత్తయి 2:13 అండి. నువ్వు వెంటనే లేచి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పి యోసేపుకి కల్లో కనమన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. పాపం రాత్రికి రాత్రి మరి ఆ గార్ధవమనికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమండి? గాడిద మీద ప్రయాణం సులువా కష్టమా చెప్పండి ఏమండి? అది ఒక్కొక్కడికి అయితే మన కడుపులో కౌకుమని ఉంటుంది. ఒకసారి మేము మైసూరు వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కా. అయ్యి బాబు అన్న దించే వాళ్ళు అప్పలు ఆడవాడు అయిపోతుందండి. ఎందుకు? మన స్మూత్గా ప్రయాణాలు మనకు అలవాటు. మరి గాడిదల మీద, గుర్రాల మీద, వాటి మీద, వీటి మీద ఆ కాలంలో యేసు ప్రభు రాత్రికి రాత్రే చిన్న వయసులో గార్ధభవనికి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు, మరణం నుండి తప్పించుకోవడానికి దేవుని సలహా ప్రకారం. లోకంలో చక్కని సామెత ఉంది, దేశం బాగుండాలంటే రాజు బాగా పరిపాలించాలంట, రైతు బాగా పండించాలంట. మిగతా అన్ని తర్వాత, కంప్యూటర్లో అయ్యి అన్ని తర్వాత. ముందేం చేయాలి చెప్పండి? రైతు బాగా పండించాలి, రాజు బాగా పరిపాలించాలి. ఇప్పుడు ఏర్పాటు బైబిల్ మిషన్లో ఎన్నో చోట్ల చక్కని సభలు క్రమమైన రీతిలో ఏర్పాటు బైబిల్ మిషన్ నడుస్తుందంటే మన రాజు మంచివాడు. ఏ రాజు? వెలిగిందా బలు మీకు? మరి ప్రెసిడెంట్ గారు ఎంతో ఖర్చు పెట్టి ఇప్పుడు కళ్యాణ మండపాలే సుమారు రోజుకి 3 లక్షలు 4 లక్షలు అంట ఒక రోజుకి. అంటే ఎంత ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తున్నారంటే మనందరం బాగా విశ్వాసంలో బలపడాలని చెప్పి, ఏర్పాటు మిషన్ ఎత్తి చూపించాలని, ఏర్పాటు మిషన్ బలంగా ఉండాలని చెప్పి ప్రెసిడెంట్ గారి ఉద్దేశమైనది. అంచేత వాక్యంలో మనం వస్తే ఈ రాజు పరిపాలన సరిలేదు. యేసు ప్రభు కాలంలో క్రూరమైన వాడు. ఇంకా చరిత్రలో మనం గమనిస్తే నీరో రాజు ఉన్నాడు. నీరో చక్రవర్తి భయంకరమైన వాడు, అనేక మందిని చంపేశాడు. అతని కాలంలో బ్రతికిన వారందరూ కూడా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలే. మన కాలంలో సద్దాం హుస్సేన్ అనే రాజు ఒకడు ఉన్నాడు. ఆయన కాలంలో బతికి పట్టగట్టిన వారందరూ ఎవరు చెప్పండి? అయ్యో మీకు అర్థం లేదా? ఎండిన అంటే కష్టాలు తట్టుకొని, శ్రమలు తట్టుకొని, సమస్యలు తట్టుకొని వీరందరూ కూడా బ్రతికి బట్ట కట్టినటువంటి వారు. అలాగనే మరి ఇంకా చరిత్రలో చాలా మందిని మనం గమనిస్తే హిట్లర్ ఉన్నాడు. ఆయన కాలంలో కొంతమంది లెక్కలేనంతమంది చనిపోయారు. బతికిన వారందరూ కూడా ఎవరు చెప్పండి? ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్కలే. యేసు ప్రభు కూడా క్రూరమైన రాజు చేతిలోంచి దేవుని ద్వారా తప్పించబడి ఆయన బ్రతికి ఉన్నతమైన స్థితిలో నిలబడ్డారు. అందుకే యెషయా ఏమన్నాడంటే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. రెండవదిగా నేను ఒక 3 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46. టైం లేదు, నేను చెప్పేద్దాను. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైనటువంటి యేసు అని అతనితో చెప్పెను. అప్పుడు అతను ఏమన్నాడు చదవమ్మా? అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అప్పుడు ఈయనేమన్నాడు? వచ్చి చూడమని చెప్పాను. చాలండి. అంటే యేసు ప్రభు నజరేతు ప్రాంతంలో ఆయన బ్రతికారు, జీవించారు. ఆ మాటకొస్తే
మరియ యోసేపులు ఊరు కూడా ఇది లూకాసు వార్త 2:39 అక్కడ ఉంది. వారు తమ ఊరికి వెళ్ళి అక్కడ నివసించారని చత్తరమ్మా. లూకా 2:39 అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పున మరియ యోసేపులు ఏంటమ్మా ప్రభువు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి వచ్చి అక్కడ నివసించెను. అంటే వీరు సొంత ఊరు ఏదంటే నజరేతు ప్రాంతం. పిలిపి ఏమన్నాడంటే మెస్సియా వచ్చాడు, లోకరక్షకుడు వచ్చాడు, మేము కనుగొన్నాం, ఆయనది నజరేతు అంటే నతానేలు ఏమంటున్నాడు? ఒకసారి వెళ్ళి చూడండి, చాలామంది దిక్కులు చూస్తున్నారు. ఏమ్మా అప్పుడే టైం అయిపోయిందా? ఇంకా బోళ్ళు ప్రసంగాలు వినాలి మీరు, దిక్కులు చూడకూడదు, మీరు నిదానంగా చూడాలి. అంచేది వాక్యంలో గమనిస్తే నతానేలు ఏమన్నాడు చెప్పండి? ఏంటి నజరేతులోంచి వచ్చాడు ఆయన? నజరేతులోంచి ఏది మంచిది రాదుగా. ఏమన్నాడు? ఏది మంచిది? అంచేత మంచిది రానటువంటి ఆ ప్రాంతంలో నుంచి మంచివాడైనటువంటి యేసు ప్రభు బ్రతికాడైన. ఆయన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మంచివారు కాదు. ఈ చరిత్ర మధ్య మనం గమనిస్తే అలాంటి ప్రాంతంలో నుంచి యేసు ప్రభు అక్కడ జీవించి మంచివారు కానటువంటి ఆ ప్రాంతానికి, ఆ ఊరికి ఈయన వల్ల మంచి పేరు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 19:19 అక్కడ కూడా పిలాతు శిలువ మీద ఏమన్నాడంటే నజరేయుడైన యేసు అని చెప్పి అన్నాడు. చెప్పండి, ఎవరైనా. అలాగనే మార్కు సువార్త 1:23-24 దయ్యములు కూడా యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాయి? ఏమండి? నజరేయుడా. ఏటం చదవండి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు. చాలా మంది వారు చాలు. దెయ్యాలు కూడా యేసు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాయి? నజరేయుడు అని సంబోధిస్తున్నాయి. మత్తయి సువార్త 2:22 ఆయన బాప్తిసం పొందే వరకు ఎక్కడున్నాడంటే నజరేతులో ఉండెను. ఒకసారి చదవనమ్మా. నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. చదవండి. ఆయన నజరేయుడనబడు ఆయన నజరేయుడని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అంచేత యేసు ప్రభు ఎక్కువ కాలం ఉండదు అక్కడ. చెప్పండి, నజరేతు. యేసు ప్రభువుకు మనం చేసే ప్రార్థన తిన్నగా సూటిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంటే మనం కూడా ఏ మాట వాడాలి? నజరేయుడైన యేసు. ఆ రోజుల్లో యేసు అని పేరు పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంచేత యేసు ప్రభుకు ముందు నజరేయుడైన యేసు అని మనం చేర్చినట్లయితే తిన్నగా క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తుంది ఆ మాట. యేసు ప్రభు అన్న వెళ్తుంది అనుకోండి. అంచెతి రోజు నజరేతు మంచి ప్రాంతము కాదు, మంచి ప్రాంతము కానటువంటి ఆ ప్రాంతంలో యేసు ప్రభు సుమారు 30 సంవత్సరాలు బ్రతికి ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఏమో మాట్లాడుద్దాం చెప్పండి. మన చుట్టుపక్కల వారు మంచోళ్ళు కాదనుకోండి, మన మంచోళ్ళు ఉండగలమా? ఏమండి, ఎవరు మాట్లాడరే? చాలా తక్కువ. మీ అందరూ తెలుసు స్టువర్ట్పురం అని చెప్పి ఓ ప్రాంతం ఉంది. స్టువర్ట్పురం చెప్పగానే ఎవరు చెప్పండి ఏమంటారు అక్కడ? దొంగలూరు అంటది. ఇప్పుడు మారిపోయారండి చాలామంది, వాళ్ళు పాతిళ్ళు అయిపోయారు. మళ్ళా పాంప్లెట్లో బ్రాకెట్లు వేసుకుంటున్నారు. స్టువర్ట్పురం దొంగ, మారిపోయిన దొంగ, గజ దొంగ అని చెప్పి వేసుకుంటున్నారు. అదో టైటిల్ మాట వాళ్ళకి, అదో గొప్పతనం మాట. మారిపోయిన దొంగ ప్రసంగం చేస్తాడు, చూద్దాం రండి అని చెప్పి. మరి వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు స్టువర్ట్పురం సువార్తపురంగా మారిందండి. ఒకసారి గట్టిగా అల్లి చెప్పండి, మొన్న చెప్పండి. అబ్బో ఎంత చక్కని పేరు వచ్చేసిందో. నేను మొన్న చదివాను ఆ ఊరి నుంచి. ఆ ఊర్లో అందమైన పిల్లని ఇవ్వాలంటే పెద్ద దొంగ అవ్వాలంట. ఎక్కడన్నా ఉంది ఇది?
ఏం చూస్తాం మనం? మీరు అడగండి, నేను చదివిందో చెప్తున్నాను. ఎంత గజ దొంగ అయితే అంత అందమైన పిల్లనిస్తారంట పెళ్ళికి. అంటే అందమైన పిల్ల కావాలంటే ఊరోళ్ళు ఎక్కువ దొంగతనాలు చేయాలన్నమాట. ఎందుకంటే మరి అందరూ దానికి అలవాటు పడిపోయారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు సువార్త చేస్తున్నారంటే వారు అదో పెద్ద గొప్పగా వారు వేసుకుంటున్నారు పేపర్లో. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగి నేను సేవకున్నయ్యాను, సువార్తకున్నయ్యాను, యేసు ప్రభు సాక్షిగా నిలబడ్డానని చెప్పి యేసు ప్రభు నజరేతు కూడా నతానీలు అదే మాట అన్నాడు, అక్కడి నుంచి మంచిది ఏదైనా రాగలదా? రాదు, కానీ నేను వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను నేను. మత్తయి సువార్త 2:22 యేసు ప్రభు గలిలే ప్రాంతానికి చెందినటువంటి వాడు. అయితే అర్కెలయి తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి చాలా గలిలయ ప్రాంతములకు వెళ్ళి అక్కడ నివసించెను. నజరేతు ప్రాంతంలాగే గలిలయ ప్రాంతం కూడా పాలస్తీనా దేశంలో గలిలయ ప్రాంతం ఒక జిల్లా. యేసు ప్రభుకి ఏం పేరంటే గలిలయుడు అని పేరు. చెప్పండి, ఏం పేరు? గలిలయుడు అని. అపోస్తల కార్యాల 11:11 యేసు ప్రభు పైకి ఎగిరిపోతుంటే శిష్యులు పైకి చూస్తుంటే దేవదూతలు ఏమన్నారు? పరిశుద్ధులు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ఎలాగెళ్ళాడు? అలా వస్తాడైనా. ఎలాగెళ్ళాడైనా? ఏమండి? మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీద వస్తాడు ఆయన. మీరు ఎందుకు అలా చూస్తున్నారు అంటే ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే ఆయన గలిలయుడు. ఆయన శిష్యులు కూడా గలిలయులని ఇక్కడ పరిశుద్ధులే సెలవిస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గలిలయలో ఏ ప్రవక్త పుట్టలేదంట. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 7:52 చదువుకుందాం. వారు గలిలయలో ఏ ప్రవక్తయో పుట్టడనిరి. ఇక్కడ చరిత్ర ఏంటంటే నికోదేమో యేసు ప్రభు పక్షంగా మాట్లాడాడు యూదుల ముందు. నేను విన్నామన్నారు చేస్తాను ఒకసారి. చాలా సంతోషం. అంటే కొంతమంది చేయలేత్తలేదు ఎట్లేదా ఏమ్మా? మరి ఎందుకు వచ్చారు? దేవదాస్ గారు కంటద వాక్యం చెప్పారు, బాబేనండి. ఎంత బోధ విన్నా లాభం ఏంటి నమ్మకపోతే? 2, ఎంత నమ్మినా లాభం ఏంటి రక్షణ పొందకపోతే? 3, ఎంత రక్షణ పొందినా లాభం ఏంటి పాపం మానకపోతే? ఇప్పుడు ఏం చెప్పండి, బాధ ఎందుకు చెప్పండి? ప్రెసిడెంట్ దగ్గర సభలు చేసినా ఎవరు సభలు చేసినా ఎందుకు బాధ వినిపిస్తుంటా? ఎందుకు బాధ? అయ్యో చెప్పిన మాట చెప్పండి, అందరూ సైలెంట్ అయిపోయారేంటి? దేవదాస్ గారు ఎన్నో గొప్ప సందేశాలు ఇచ్చారు లోకానికి, ఎన్నో కంటద వాక్యాలు, ఎన్నో ఘనమైన కీర్తనలు. అందులో కంటద వాక్యం చెప్తారా ఏంటి? మొదటి మాట, ఎంత బోధ విన్నా లాభం ఏంటి మారాపోతే? ఏమండి మీరు ఎంత బోధ అన్నారు చెప్పండి. కొంతమంది అంటారు, అయ్యి నాకు చెప్తే నేను పుట్టుకరేస్తుంది తెలుసా? మా పార్సమ్మ గారు అలా అంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆవిడ పుట్టుకరేస్తురాలు, నేను మధ్యలో వచ్చాము. మేము అమ్మగారు బోళ్ళ విగ్రహారం చేసేవారు. నాకు కోరకొండ పక్కన తండ్రికొండ తీసుకెళ్ళి మాట్లాడితే గుండె చేంజ్ చేసేవారంట. అంత హిందువులు మేము, అన్ని పూజలు. అంచేత విక్టోరియమ్మ గారు మా తల్లిగారు చాలామంది తెలుసు రాజమండ్రిలో. అంచేత పార్సమ్మ గారు అప్పుడే నేను పుట్టుకరేస్తురాలు నాకు చెప్తాను అంటే పుట్టుక్రైస్తువులు అయితే మాత్రం అయ్యగారు అన్న ఏమన్నారు? నువ్వు ఎంత బోధ వింటే లాభం ఏంటి? మార్పు లేకపోతే నువ్వు పుట్టినప్పటి నుంచి వింటే లాభం ఏంటి? కొంతమంది చూడండి ఎక్కడ సామ్యాన కనబడితే అక్కడికి వెళ్ళిపోతాడో సభలకి, మార్పు ఉండదు. ఎందుకంటున్నా బోధ నువ్వు? ఏమండి మళ్ళా చెప్పుకుందాం. ఎంత బోధ విన్నా లాభం ఏంటి నమ్మకపోతే? ఎంత నమ్మినా లాభం ఏంటి రక్షణ పొందకపోతే? కొంతమంది బోధ వింటారు కానీ రక్షణ అనేసరికి వెనకెళ్ళిపోతారు. అవునా? బోలు మంది ఉంటారు. ఏ రక్షణ అంటే మేము డబ్బులు అడుగుతామా? డబ్బులు అడుగుతామా? పోనీ మీకు ఏమైనా ఖర్చు అవుద్దా? కొంతమంది రక్షణ అనేసరికి పెద్ద అపోహ,
యేసు ప్రభువు నమ్ముకున్నానంటే కొంతమంది ఏమంటారు, ఎటు నువ్వు దిగిపోయావా? అందులో దిగిపోవడమా యేసు ప్రభువుకి వస్తే? ఎక్కిళ్ళానని చెప్పండి, దిగిపోవడం కాదు. దిగిపోవడం ఇదే నుయ్యా గుయ్యా క్రైస్తవ మతం. ఎక్కి వెళ్ళడం క్రైస్తవ మతం అంటే. అపోహ మాట ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది మన క్రైస్తవ మతం మీద విమర్శలు. సరే, ఇప్పుడు ఆ విషయంలో మనం వెళ్ళొద్దులండి, టైం అయిపోతుంది. కనుక ఈరోజు వాక్యంలో మనం గమనిస్తే మళ్ళా చెప్పుకున్న చక్కని వాక్యం అయ్యారు మాట. ఎంత బోధ విన్నా లాభం ఏంటి? నమ్మకపోతే. బోధకులు చెప్పింది అంతా నిజమని నమ్మాలి. అండ్ మేము చెప్పే మాట మా మాట దేవుని మాటలు చెప్పండి. మరి చాలామంది అంటారు, పాస్టర్ గారు నాకే చేసేసాడు ప్రసంగం. ఎటు ఎంతమంది ఉంటే నీ ఒక్కదాన్ని చేస్తానా? ఏమండి, నాకే సూటుగా చెప్పేశాడు ఇవాళ పాస్టర్ గారు అంటారు కొంతమంది. పాస్టర్ గారు చెప్పడం కాదు, దేవుడు చెప్పుంటాను నీకు. నువ్వు పాస్టర్ గారి మీద పెట్టి మళ్ళీ కోపకి చేసి కుడి మానేసి సన్నిధి మానేసి రకరకాల తతంగాలు చేస్తుంటారు. దేవుడు చెప్పాడు నీకోసం. దేవుని మాట మీకు అర్థమయ్యేలా చెప్పడమే మా పని. దైవ సేవకులు ఎందరో ఉన్నారు, ఎన్నో సంఘాలు, వేలాది మందిని ప్రభువులో నడిపిస్తున్నారు. ఏంటి మా పని అంటే మా సొంత పెత్తనాలు, మా సొంత మాటలు కాదు, దేవుని మాటలు మీకు అర్థమయ్యేలా చెప్పడమే. అంచేత ఎంత బోధ విన్నా లాభం ఏంటి? నమ్మకపోతే. ఎంత నమ్మినా లాభం ఏంటి? రక్షణ పొందకపోతే. ఎంత రక్షణ పొందినా లాభం ఏంటి? పాపం మానకపోతే. మన ఆత్మీయ తండ్రి గారు రాశారు, మారు మనసు పొంది దేవుని మాట వినకు. చాలండి, మారు మనసు పొంది దేవుని మాట వినకపోతే పరలోకం వెళ్ళడం సున్నా. గట్టి చెప్పండి అందరూ, సరే సున్నా చెప్పాలి మీరు. ఏడు సున్నా? మారు మనసు పొందకపోతే పరలోకం వెళ్ళడం సున్నా అని చెప్పన్నారు దేవదర్శ గారు, మన ఆత్మీయ తండ్రి గారు. అంచేత నికోదేముని అడుగుతున్నారు, యేసు ప్రభు పక్షంగా మాట్లాడితే ఏంటి నువ్వు ఆయన పక్షంగా మాట్లాడుతున్నావు? ఒకసారి చదవనమ్మా, ముగించేసుకుందాం. 7:52 యోహాను 7:52. వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము. గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిరి. అంటే ఏ ప్రవక్త పుట్టనటువంటి ప్రాంతంలో యేసు ప్రభు అనే ప్రవక్త పుట్టి పెరిగి పెద్దవాడై లోకమందరిని కూడా ఆయన వైపు ఆకర్షించుకున్నారు. ఈనాడు ప్రపంచంలో పెద్ద మతం క్రైస్తవ మతం. ఆనాడు యేసు ప్రభు కూడా 12 మందే ఉండేవారు. దైవజనులు దేవదాస గారి మహాసభలో మా అత్తయ్య గారు చెప్తుంటారు, దేవదాస గారి శిష్యుల్లో ఒక ఆయన మా మావి గారు, మా అత్తయ్య గారు చెప్తుండేవారు. అప్పుడు ఆ గుంటూరు మరి అయ్యగారు ఆ బేతేలు గృహంలో అరుగు మీద ఎట్టేవారంట మహాసభలో. ఎంత ఉంటుంది అరుగు? ఎంత పడతారు? ఓకే, 50 మంది 100 మంది పడతారు. ఆ మహాసభలు ఇప్పుడు ఎంత అయిపోయిందని చెప్పండి. రాత్రి ప్రసన్న గారు అంటున్నారు, ఈ పక్క చూడాలి అర్థమవుతలేదు, నాకు కూడా అలా అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ పక్క చూడాలో ఎక్కడ చూడాలో అంటే ఆ పక్క జనం, ఈ పక్క జనం, ఈ పక్క జనమే. ఇంత విస్తారంగా ఆనాడు దైవజనులు దేవదాస గారు, ఆయన కూడా ఎండిన నేలలో మొలిసిన మొక్క. ఎన్ని సమస్యలు వచ్చినాయో దేవదాస గారు. ఎందరూ నిందించేవారో నిందనైన ఆనందంగా భరించేవారంట. 10 మంది చిచ్చి అనేవారంట బాబినేశ్వరంలో. అప్పుడు ఐగర్ దగ్గరికి, అయ్యా అందరూ చిచ్చి అన్నారంటే, చిచ్చి అంటే వాళ్ళు పరోక్షంగా ఇంకో అర్థం ఉంది అబ్బాయి, వాళ్ళు చెప్పి మరి ఏంటి అర్థం అంటే చిట్ట చివరి మిషనం. మీరేం బాధపడకండి. చూసారా, ఇతరులు పెట్టి ఆ పేర్లు కూడా మాటలు కూడా అయ్యగారు ఆనందంగా స్వీకరించి మహానుభావుడు అయినా దేవదాసి గారు ఎండిన భూమిలో మొలిసిన మొక్క. ఆయన శ్రమలన్నీ తట్టుకొని నిలబడి రాజమండ్రిలో బాబినేశ్వరుని పుట్టింది. ఇక్కడి నుంచి బేతేలు గృహానికి వెళ్ళింది, విస్తరించింది, కొమ్మలేసింది. ఇప్పుడు విస్తారమైన వృక్షముగా అనేకులు వచ్చి విశ్రాంతి తీసుకున్న వృక్షంగా దేవుడు ఏర్పాటు బాబినేశ్వరును నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎప్పుడో మాట చెప్తుంటాను, మిగతా మిషన్లన్నీ గొప్పయే. అయ్యగారు అన్నారు, బైబిల్ మిషన్ రాగా మిగతా మిషన్లు అన్నీ కూడా గొప్పగా పెరిగి మేఘం ఎక్కితే అన్నారు. కానీ ఇక్కడ ఏర్పాటు మిషన్ మరి ఏంటి మన ప్రత్యేకత అంటే,
ఎన్నో రాశారు దైవజనం లేని వారు. ఒక మాట ఏంటంటే స్వయంగా దేవుడే బయలుపరచుటలో బైబిల్ మిషన్ ఎక్కువ. మిగతా చాలా మిషన్లు కొంతమంది పెద్దవారు కూర్చొని ఒక మంచి పేరు మన మిషన్ పెట్టాలని చెప్పి వారు కూర్చొని పెట్టినటువంటి మిషన్లు అవన్నీ కూడా సెవెంత్ డే ఏదో రోజు ముఖ్యం అని చెప్పి సెవెంత్ డే పెట్టుకున్నారు వారు. బాప్టిస్టు అంటే విమర్శ కాదు, వివరం. బాప్టిస్టు క్రైస్తవ సమాజాన్ని బాప్టిస్టు ముఖ్యం అని చెప్పి బాప్టిస్టు పెట్టారు. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధ ఆత్మను దిగి వచ్చాడు కనుక పెంతెకొస్తు అని పేర్లు పెట్టారు. బైబిల్ మిషన్ లెక్క కాదు. ఎవరు పెట్టారు? కొంతమంది భక్తులు కూర్చొని పెట్టింది కాదు ఇది. స్వయంగా దేవుడే ఆకాశమున్న మాటలతో ఈ సంఘము వెళ్ళసినది. ఆకాశం రాము వెళ్ళసినది. భూమికి వార్త దివిను నా దేవు భూమికి వార్త పాడాలి. విజయ గీత దేవుని బైబిలు విజయ గీత దేవుని బైబిలు కనుక దేవుని బిడ్డలారా, ఆకాశములో ఉన్నటువంటి మాటల చేత వెలసినటువంటి మిషన్ ఇది. మా మావయ్య గారి ఆశీర్వాదం అంటే మావయ్య గారి పేరు ఆత్మలు చెప్తాను అనుకోకండి. ఆయన అయ్యగారి దగ్గర ఉన్న శిష్యులని కొంతమంది ఇలాంటి వంకర మాటలు అంటుంటారు. అలా మా అమ్మగారి కోసం పోలీసార్లు చెప్పుకున్నాడు. అది కాదు ఇక్కడ. మా మావయ్య గారు చెప్పిన మాట ఏంటంటే ఏది ఎలా ఉన్నా బైబిల్ మిషన్ విడవద్దు. నేను దేవదర్శ గారి పక్క నుండి చూశాను. ఆయన ఎంత గొప్పడో, ఆయనకి దేవుడిచ్చిన మిషన్ ఎంత గొప్పదో. మా మావయ్య గారిని చాలామంది పిలిచేవారంట. నీకు ఎక్కువ ఆడపిల్లలు కదా. మా మావయ్య గారికి 7 ఆడపిల్లలు. ఏమండి అయ్యగారు అన్నారంట, అయ్యగారు మరి ఇంతమంది పిల్లలంటే అయ్యగారు మాట, నీ పేరేం పేరు? ఆశీర్వాదం అండి. నీ పేరు ఆశీర్వాదం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. నీ పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అన్నారంట. ఆ ఆశీర్వాదం పట్టుకొని వచ్చేసి ఆయన 7 పెళ్ళిళ్ళు కూడా చేశాడు. ఆయన అందరూ గొప్ప గొప్ప ఉన్నంత స్థితి కలిగిన వారు. అయ్యగారు ఆశీర్వాదం. అయ్యగారు మాట అంత గొప్పదండి మీకు తెలీదు. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఇక్కడ సెయింట్ పాల్స్ ఈస్ట్ ప్యారిస్ ఉంది. నెల్సన్ అయ్య గారు రాజమండ్రిలో పాస్టర్ ఫెలోషిప్ స్టార్ట్ చేసింది ఆయన మా సభలకు వచ్చే మాట చెప్పారు. అందరూ దేవదాస్ గారు అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, నాకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి వెళ్ళారంట. అంటే అయ్యగారి మాట ఎంత గొప్పదో చెప్తున్నాను, ఎంత నెరవేరిపో. రాజమండ్రిలో సెయింట్ పాల్స్ ఈస్ట్ ప్యారిస్. అయ్యగారు అన్నారంట, అమ్మాయి నువ్వు ఉద్యోగంగా కావాలన్నాడు, నీ చేతిలో బైబిల్ సంచి కనబడుతుంది అన్నారంట. ఈయన అనుకున్నాడంట, మా సభలో చెప్పిన మాట. ఈయన అనుకున్నారంట, ఈ పాత్రలు అందరూ అలాగే అంటారు, నా చేతిలో బైబిల్ సంచి కనబడటం ఏంటి, నాకు ఆలోచన లేదని చెప్పి ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 చివరికి ఉద్యోగం కొరకు అమెరికా కూడా వెళ్ళిపోయాడంట. నోటు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేదంట ఉద్యోగం. అప్పుడు అయ్యగారు మాట జ్ఞాపకం వచ్చిందంట. ఆ మహాభక్తుడు ఏమన్నాడు, నువ్వు సేవకుడు అన్నాడు. నేను సేవ చేయాలి అని చెప్పి ఎంత గొప్ప గుడి కట్టాడు చూసారా. ఇంకా చాలా గుళ్ళు కట్టాడు ఆయన. ఏమండి కనుక రోజు బైబిల్ మిషన్ వారు కాదు, ఇతరులు కూడా. ఒకసారి బైబిల్ మిషన్ మహాసభలో సరిగ్గా సెలవరాజు గారు ఉన్నప్పుడు ఆంధ్ర ఇవాంజలికల్ లోదరణ సంఘం ప్రెసిడెంట్ గారు నతానేల్ గారు వచ్చి అందరితో పాటు కూర్చున్నాడు. ఆయన చూసి స్టేజ్ మీద పిలిచారు. మరి ఎంతమంది పెద్దలు గుర్తుందో. పిలిచిన తర్వాత ఆయన 1,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి సంస్థకి అధినేత. ఆయన 1,000 సంఘాలకి అధినేత నతానేల్ గారు. ఆయన సామాన్య ప్రజల్లో వచ్చి సభలో కూర్చుంటే అయ్యగారు పిలిచి గ్రీటింగ్స్ ఇచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ దేవుని కోసం
నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, పిలిచినా పిలవపోయినా సరే చెప్పండి అన్నా చెప్పండి. అన్యత ఈరోజు మన ఆత్మీయ తండ్రి ఎండిన నేలలో మొలిసిన మొక్క. యేసు ప్రభు ఎండిన నేలలో మొలిసిన మొక్క, కష్టపడి పైకి వచ్చారు. అలాగే వాక్యం వినిస్తున్న మీరు కూడా ఏమైనా కష్టాలు ఉన్నాయనుకోండి, అప్పుడు అనుకోండి నేను కూడా ఎండిన నేలలో మొలిసిన మొక్కను అనుకోవాలి. అప్పుడు ఏ గొడవ ఉన్నదంట. మీ భర్త వల్ల కష్టాలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఏమనుకోవాలి చెప్పండి, ఎండిన నేలలో మొలుస్తున్న మొక్కను నేను అనుకుంటే ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు, ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి చికాకులు మీకు ఉండవు. చివరిగా భయంకరమైన ఆచారాలు కలిగినటువంటి పాలస్తీనా దేశంలో యేసు ప్రభు పెరిగి పెద్దోడయ్యాడు. ఏంటి పాలస్తీనా ప్రజలు భయంకరమైన ఆచారాలంటే, యేసు ప్రభు పాపులతో కలిసి భోజనం చేస్తే పేర్లెట్టారు. యేసు ప్రభు లాజరు లేపితే పేర్లెట్టాడు. ఆయనతో పాటు లాజరుని కూడా చంపేయాలనుకున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు బెతస్దా కోనేటి దగ్గర ఉన్న ఆ రోగిని లేపితే ఏమన్నారు, నువ్వు విశ్రాంతి దినాలు చేసావు, తప్పిది. చూసారు ఎలాంటి ప్రజలు అక్కడ వారు. అలాంటి ప్రజల మధ్య యేసు ప్రభు ప్రత్యేకంగా నిలబడ్డారు. నీ చుట్టూ ప్రజలు ఎలాంటి వారైనా నువ్వు ప్రత్యేకంగా యేసు ప్రభు కొరకు నిలబడాలి. ఎస్తేరు గ్రంథంలో చక్కని మాట ఉంది, అయ్యా మన దేశంలో జనాంగం ఉంది, ఆ జనాంగం ప్రత్యేకముగా జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారు చెప్పండి. అలాగనే అంటే యూదుల గురించి రాసిన మాట. అలాగనే మనం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, పాపుల మధ్య ఉన్నా, ఎవరి మధ్య ఉన్నా సరే ప్రత్యేక జనాంగముగా యేసునామాన్ని ఎత్తి చూపించే విధంగా, ఏర్పాటు మిషన్ను ఎత్తి చూపించే విధంగా మనం బ్రతకాలి. దేవుడి మాటలు దీవించును గాక. నాకు ఈ చక్కని సమయం ఇచ్చినటువంటి కృష్ణయ్య గారికి, మిగిలినది కలిగిన వారందరికీ మరణాత.